హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఆమ్లా హెయిర్ ఆయిల్. ముందుగా ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్, ప్రిపరేషన్ అండ్ యూజెస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఉసిరికాయలు మనకి వింటర్ సీజన్ లో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అవైలబుల్ గా ఉంటాయి. ముందుగా బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. హెల్తీ హెయిర్ పొందడానికి ఆమ్లా ఆయిల్ అందించే గ్రేట్ బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, తెల్ల జుట్టుని నివారిస్తుంది, చిట్లిన జుట్టుని సరిచేస్తుంది, అలాగే జుట్లు చిట్లకుండా కంట్రోల్ చేస్తుంది. విటమిన్ సి లోపం వలన జుట్టు రాలడం, విరగడం వంటివి జరుగుతాయి. ఉసిరికాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బాడీలో విటమిన్ సి చాలా మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ వెంట్రుకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడం వలన ఇది సాధ్యమవుతుంది. ముందుగా ఉసిరికాయల్ని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఉసిరికాయలోని సీడ్ పార్ట్ వరకు పక్కన పెట్టేసి మిగతా ఉసిరికాయనంతా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కోసం నేను ఇక్కడ 8 ఉసిరికాయలని యూజ్ చేస్తున్నాను. వాటన్నిటిని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఉసిరికాయ అన్నిటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకులో ఎంత మంచి హెయిర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఈ కరివేపాకుని ఈ ఆయిల్లో యూజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా కరివేపాకు ఆకుల్ని తుంచి వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన థిక్ బాటమ్ ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని స్లోగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు దీన్ని మరగనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని బాయిల్ చేసుకుంటే స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా హెయిర్కి చాలా మంచిది. వీటినన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా ఒక స్ట్రెయినర్ హెల్ప్తో స్లోగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ అందరూ యూజ్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేయడానికి పక్కన పెట్టుకొని రిమైనింగ్ ఆయిల్ అంతా ఒక బాటిల్లో వేసి క్యాప్ పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ 6 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పటి వరకు హెయిర్ ఆయిల్ ప్రాసెస్ చూసాం కదా, ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఆమ్లా ఆయిల్తో మర్దన చేసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వలన వెంట్రుకలకు పోషణ అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఆమ్లా ఆయిల్తో 15 మినిట్స్ మర్దన చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఈ ప్రాసెస్ వీక్లో 2 టైమ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి స్ట్రాంగ్ అండ్ బౌన్సీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఈ సీజన్లో ఉసిరికాయలు దొరికినప్పుడు మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి చక్కగా యూజ్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.